అంటే డిస్మెనోరియా ప్రాబ్లమ్‌తో కూడా చాలా మంది ఉమెన్స్ ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ గురించి కూడా డిస్మెనోరియా ప్రాబ్లమ్‌తో. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. డిస్మెనోరియా అంటే ఏంటంటే యూజువల్‌గా మనకి పెయిన్‌ఫుల్ యూట్రైన్ బ్లీడింగ్ అనేసి అంటూ ఉంటాం యూజువల్‌గా. అంటే ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఎక్కువగా మనం ఆ పిల్లలలో కానివ్వండి ఎక్కువగా ఏంటంటే స్టమక్ పెయిన్ రావడం, బ్యాక్ పెయిన్ రావడము ఇటువంటివి ఎక్కువ చూస్తూ ఉన్నామండి. సో, దీన్ని మనం డిస్మెనోరియా అంటూ ఉంటాం. అది ఏంటంటే మనకి పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ డే సివియర్‌గా పెయిన్ ఉండడం కానివ్వండి, ఆహ్, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, క్లాట్స్ రిలీజ్ అవ్వడము ఇటువంటివి చూస్తూ ఉంటాం. సో, అప్పుడేమవుతుందంటే వాళ్ళలో ఎక్కువగా పెయిన్ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా లైక్ ఆ రోజు వర్క్ చేసుకోలేకపోవడము, దీన్ని ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటామన్నమాట. సో, దాన్ని ఏమంటారు డిస్మెనోరియా ప్రాబ్లమ్ అనేసి అంటారు. డిస్మెనోరియా ప్రాబ్లమ్ అంటే పెయిన్‌ఫుల్ యూటరైన్ బ్లీడింగ్ అనేసని అంటామన్నమాట. సో, ఇది కూడా మనకి 2 రకాలుగా ఉంటాయి. ప్రైమరీ డిస్మెనోరియా, సెకండరీ డిస్మెనోరియా. ప్రైమరీ డిస్మెనోరియా అంటే ఏంటంటే యూజువల్‌గా మనకి పీరియడ్ రాకముందు మనకి సింప్టమ్స్ అనేటివి కనిపిస్తాయి. అంటే యూజువల్లీ స్టమక్ పెయిన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, మూడ్ స్వింగ్స్ లాంటివి కానివ్వండి, ఇటువంటివి చూస్తూ ఉంటామన్నమాట. అండ్ మనకేంటంటే ప్రైమరీ డిస్మెనోరియాలో మనకి పాథలాజికల్ చేంజెస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. సో, యూజువల్‌గా ఏంటంటే పీరియడ్‌కి ముందొచ్చే ఏవైతే కంప్లెయింట్స్ ఉంటాయో దాన్ని మనం ప్రైమరీ డిస్మెనోరియా అంటాం. సెకండరీ డిస్మెనోరియాకొచ్చేసరికి ఏమవుతుందంటే, సెకండరీ డిస్మెనోరియాలో యూజువల్‌గా మనకి పీరియడ్ స్టార్ట్ అవ్వకముందు, ఫ్లో స్టార్ట్ అవ్వకముందు మనము ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాము. అంటే స్టమక్ పెయిన్, లైక్ ఓవ్యులేషన్ పీరియడ్‌లో కూడా పెయిన్ రావడం మనకి ఇటువంటి సింప్టమ్స్ చూస్తూ ఉంటాం. బ్యాక్ పెయిన్ కానివ్వండి, కాళ్ళు లాగడం కానివ్వండి, ఇటువంటివి చూస్తాం. అండ్ పీరియడ్ స్టార్ట్ అయ్యాక సివియర్‌గా సింప్టమ్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. పీరియడ్‌కి ముందు చూడడము, పీరియడ్‌కి తర్వాత చూడడంని మనము సెకండరీ డిస్మెనోరియా అంటాం సింప్టమ్స్ చూడడంని. దీంట్లో ఏంటంటే మనకి పాథలాజికల్ చేంజెస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది కూడా మనకేంటంటే ఈ పెయిన్‌ఫుల్ బ్లీడింగ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇది డిస్మెనోరియా ప్రాబ్లమ్ అన్నట్టు. సో, ఇలాంటి ప్రాబ్లమ్‌తో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉంది. యూజువల్లీ ఏంటంటే మనము ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ తగ్గడానికి టాబ్లెట్స్ వేసుకోవడం కానివ్వండి, పీసీఓఎస్ ప్రాబ్లమ్‌కి సిస్ట్‌లు వెళ్ళిపోవడానికి మనం హార్మోన్ పిల్స్ లాంటివి యూజ్ చేస్తుంటాం. అటువంటి యూజ్ చేయడం వల్ల ఏమవుద్దంటే మనకి ఆ హార్మోన్ పిల్ ఏదైతే వేస్తామో అప్పుడే మనకి పీరియడ్ రావడం, మళ్ళీ వేయకపోతే గనుక పీరియడ్ డిలే అయిపోవడం, లేదా పీరియడ్ మిస్ అవ్వడం, ఇర్రెగ్యులారిటీ అవ్వడం ఇటువంటివి ఫేస్ చేస్తుంటాం. సో, అవి వేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో హార్మోన్స్ అనేటివి ఎక్కువగా సీక్రెట్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకేమవుతుందంటే ప్రతి గ్లాండ్ పైన ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. దానివల్ల మనకి థైరాయిడ్ కూడా రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ అవి ఏవైతే హార్మోన్ పిల్స్ యూజ్ చేస్తామో, లైక్ ఎవరైతే మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఇంకా ఉంటారో అలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇలా పీసీఓడి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుంటే కనుక వాళ్ళు ఈ హార్మోన్ పిల్స్ యూజ్ చేస్తే కనుక ప్రెగ్నెన్సీ కూడా రాకుండా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇన్‌ఫర్టిలిటీ కూడా వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటది ఎక్కువగా. సో, అటువంటి హార్మోన్ పిల్స్ యూజ్ చేస్తే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి కాబట్టి, సో, మనకి ఇలాంటి ప్రాబ్లమ్‌కి అయితే కనుక మనకి హోమియోలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉంది. హోమియో మెడిసిన్స్‌కి ఏంటంటే 0% సైడ్ ఎఫెక్ట్స్. అసలు ఈ మెడిసిన్స్ అనేటివి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి ఉంటాయన్నమాట. యూజువల్లీ హోమియో మెడిసిన్స్ అనేటివి మనకి చెట్ల నుంచి ప్రిపేర్ చేసే మెడిసిన్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ హార్మోన్ పిల్స్ లాంటివి కూడా ఏవి ఉండవు కాబట్టి నేచురల్‌గా మనం ప్రాబ్లమ్ ఏంటనేది రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి, సో, ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్‌కి రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తామో ఆ ప్రాబ్లమ్ అనేది మళ్ళీ ఫ్యూచర్‌లో రిపీట్ అవ్వకుండా, రీయకర్ అవ్వకుండా పర్మనెంట్‌గా తగ్గించుకునే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటే కనుక, థైరాయిడ్ ఇష్యూస్‌తో, డిస్మెనోరియా ప్రాబ్లమ్‌తో ఇటువంటి వాటితో సఫర్ అవుతుంటే కనుక మీరు మా మెడినేర్ హాస్పిటల్‌కి సంప్రదించండి. ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్‌తో పాటు డైట్, ఎక్సర్‌సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ కూడా ఇస్తారండి. థాంక్ యూ సో మచ్.